హైదరాబాద్ లో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రుల హక్కులు కాపాడారు అధికారులు. వయసు మళ్లిన తండ్రిని ఇంటి నుంచి గెంటేసిన కూతురు నుంచి ఇల్లు స్వాధీనం చేసుకుని ఆ వృద్ధుడికి తిరిగి అప్పగించారు అధికారులు. పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 కింద చర్యలు తీసుకున్నారు అధికారులు. మురాద్ నగర్ కి చెందిన సయ్యద్ అహ్మద్ అలీకి ముగ్గురు కుమార్తెలు. ఆస్తిని ముగ్గురికి సమానంగా పంచారు. వయసు మళ్లిన తండ్రి ఆలనాపాలన చూసుకుంటానని ఆస్తి తీసుకున్న చిన్న కుమార్తె సరిగా చూసుకోకపోగా ఇంటి నుంచి ఆయన్ని బయటకు గెంటేసింది. దీంతో కలెక్టరేట్ లో కొన్ని నెలల క్రితం కంప్లైంట్ ఇచ్చాడు ఆ పెద్దాయన. హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. 2023లో అప్పటి కలెక్టర్ అనుదీప్ అహ్మద్ అలీకి ఆశ్రయాన్ని కల్పించాలని కుమార్తెకు నోటీసులు ఇష్యూ చేశారు. అయితే కలెక్టర్ నోటీసులకు రిప్లై కూడా ఇవ్వకపోగా తన తండ్రిని ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటోంది ఆ కుమార్తె. దీంతో చేసేదేం లేక మరోసారి అహ్మద్ అలీ కలెక్టర్ హరిచందన్ను కలిసి తన బాధంతా చెప్పుకున్నారు. స్పందించిన కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలంటూ స్థానిక తహసీల్దార్ జ్యోతికి ఆదేశాలిచ్చారు. దీంతో ఈ వ్యవహారాన్ని ముందుగా తెలుసుకున్న అహ్మద్ అలీ కుమార్తె ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయింది. రంగంలోకి దిగిన తహసీల్దార్ పోలీసుల సాయంతో అక్కడికి చేరుకున్నారు. అధికారులు బలవంతంగా తాళాలు పగలగొట్టి ఇల్లు స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న అహ్మద్ అలీ కుమార్తె హంగామా చేసింది. అధికారులతో వాగ్వాదానికి దిగింది. తాళాలు పగలగొట్టి బలవంతంగా ఇంటిని హ్యాండ్ ఓవర్ పత్రాన్ని సయ్యద్ అహ్మద్ కి అప్పగించారు అధికారులు. తనకు న్యాయం చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు సయ్యద్ అహ్మద్ అలీ. ఫుల్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ మహమ్మద్ అందిస్తారు. అలీ సంపాదించిన పూర్తి ఆస్తిని ముగ్గురు కూతురికి సరి సమానంగా పంచిన తర్వాత ఒక కూతురు దగ్గర శాశ్వతంగా ఉండిపోతాననేసి కూడా రాతపూర్వకంగా డాక్యుమెంట్స్లో రాసించి ఆస్తి ఇచ్చిన పరిస్థితి. కొంతకాలం తర్వాత కూతురే తండ్రిని ఇంట్లో నుంచి ఎల్లగొట్టిందనేసి అలీ ఏకంగా హైదరాబాద్ కలెక్టరేట్కి ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. తర్వాత కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంఆర్ఓ కూడా విచారించిన తర్వాత కూతుర్లే తండ్రిని హింసిస్తున్నారు, తండ్రిని వేధిస్తున్నారనేసి వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత మెమో కూడా జారీ చేశారు. ఎవరైతే కూతుర్లు ఉన్నారో వాళ్ళ ముగ్గురు మీరు మీ తండ్రికి చూసుకోవాలి, అతని ఆలన పాలన కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే అనేసి కూడా పదే పదే ఆల్రెడీ ప్రభుత్వ అధికారులు కూతుర్లకి హెచ్చరించినప్పుడు కూడా ఎలాంటి సమాధానం లేకుండా అసలు సంబంధమే లేకుండా కూతురు వ్యవహరించడంతో ఏకంగా ఎంఆర్ఓనే అలీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాపర్టీని స్వాధీనం చేసుకుని అలీకి హ్యాండ్ ఓవర్ చేశారు. సాధారణంగా హైదరాబాద్లోని అనేక ప్రాంతాలు ఇలాంటి తీవ్రమైన ఎవరైతే తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నారో వాళ్ళు ఈ మధ్యకాలం తరచూ కలెక్టర్లకి అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు. మా ఆస్తి కూతుర్లకి కొడుకులకి ఇచ్చిన తర్వాత మమ్మల్ని ఎవరు చూసుకోవట్లేదు, మమ్మల్ని దిక్కులేని స్థితిలో ఎక్కడైతే వదిలేస్తున్నారనేది కూడా చాలామంది ఇప్పటికే తల్లిదండ్రులు అయితే కలెక్టర్కి ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి. ఇలాంటి కంప్లైంట్స్ పైన కూడా ఆల్రెడీ అధికారులు స్పందిస్తున్నారు. నిన్న ఆసిఫ్ నగర్ ఏరియాలో జరిగిన ఈ ఘటనే పెద్ద సంచలనంగా మారింది. ప్రస్తుతం అయితే కూతురు దగ్గర ఉన్న ఇల్లుని స్వాధీనం చేసుకుని అలీకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా ఎవరైనా వేధించినా కూడా మీరు పోలీసులతో పాటు కలెక్టర్ ఎంఆర్ఓ కూడా మీరు సంప్రదించవచ్చు అనేసి అతనికి హామీ ఇవ్వడంతో ప్రస్తుతం అయితే అలీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉంటున్నారు. కెమెరామెన్ వెంకటస్వామితో నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.